సో గైస్ ఏలియన్స్ గురించి అయితే ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో 31st అట్లాస్ అనే రహస్యమైన అంతరిక్షం వస్తువు 2025 జూలై 1న అయితే కనుగొన్నారు. సో ఇది మన సౌరమండలంలోకి వచ్చిన 3వ అంతర్జాతీయ వస్తువు. ఇది గంటకు 2,09,000 కిలోమీటర్లలో వేగంలో మనకైతే సుమారు 1,30,000 కిలోమీటర్/అవర్ అయితే ప్రయాణిస్తుంది. దీని ప్రయాణం మ్యాన్హాటన్ కంటే పెద్దది. సో సుమారు 15 కిలోమీటర్ల పొడవు ఉండొచ్చని అంచనా అయితే వేస్తున్నారు. సో హార్వర్డ్ ఆస్ట్రోఫిజిస్ట్ అవి లోబ్ మరియు ఆయన బృందం వచ్చేసి ఈ వస్తువు యొక్క మార్గం విదేశీ ఏలియన్ మూలం కావచ్చు ఒక ప్రీప్రింట్ స్టడీలో పేర్కొన్నారు. సో నవంబర్ చివరిలో ఈ వస్తువు వచ్చేసి సూర్యుడిని వెనక దాగిపోవడం, అప్పుడు దాని వేగం తగ్గించి ఏదైనా పరికరాలు వదిలే అవకాశం అయితే ఉందని ఊహిస్తున్నారు. ఇది కేవలం పరిగణించిందిగా ఊహాగానమే నిర్ధారితమైన నిజం అయితే కాదు. సో ఇది వచ్చేసి చాలా నిజమైతే కాదు. ఇంకా తెలుసుకోవాలంటే మీరైతే వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్